నిన్న ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ ఓమన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే మరి ఈ మ్యాచ్ ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే 21 రన్స్ తేడాతో మన వాళ్ళు గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 రన్స్ చేశారు, అది కూడా 8 వికెట్స్ కోల్పోయి. దాని తర్వాత ఓమన్ వచ్చేసరికి వాళ్ళు 167 రన్స్ కొట్టాడు, కేవలం 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి. అయితే ఓవరాల్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది మన ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి కాదు. ఓమన్లో ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఆ బ్యాట్స్మెన్ ఉన్నంతసేపు కూడా అరే ఇండియా నుంచి మ్యాచ్ లాగేసుకుంటాడేమో, ఓమన్ గెలిపెత్తాడేమో అని చెప్పేసి కొంచెం భయం అయితే ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మధ్యలో పుట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ ప్లేయర్ ఎవరో కాదు, కలీం. సో అతను నిన్న చూసుకుంటే ఏకంగా 64 రన్స్ కొట్టాడు. సో దాంట్లో ఒక 7 4s ఉండే, అదేవిధంగా 2 6s కూడా కొట్టాడు అక్కడికి. అయితే మరి ఆ 64 రన్స్ కొట్టినప్పుడు కూడా అతను ఆగిపోలేదు అక్కడితో. సో ఇంకా అగ్రెసివ్ మూడ్లోనే కనిపిస్తూ ఉన్నాడు. సో దాని తర్వాత హర్షిత్ రాణా వేసిన ఒక ఓవర్లో హార్దిక్ పాండే క్యాచ్ పట్టాడు భయ్య కలీంది. ఆ క్యాచ్ కనుక పట్టకపోయినట్టయితే మ్యాచ్ సిచ్యువేషన్ వేరే విధంగా ఉండేదేమో అనిపించింది. కానీ ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాకే. ఎందుకంటే ఆ మూమెంట్లో అసలు ఎవరున్నా సరే, వేరే ఎవరున్నా సరే ఆ ఫీల్డింగ్ పొజిషన్లో ఖచ్చితంగా 6 లైన్ని మరి బౌండరీ లైన్ని తాగేవాళ్ళు. కానీ నిన్న ఆ క్యాచ్ పట్టుకొని హార్దిక్ పాండ్యా ఆ బ్యాలెన్సింగ్ చేశాడు చూడండి. సో దానికి ఎంత క్రెడిట్ ఇచ్చినా సరే తక్కువనే చెప్పాలి. సో మరి నిన్న ఆ క్యాచ్ ఏదైతే ఉందో ఆ క్యాచ్ మొత్తం మ్యాచ్ సినారోని తిప్పేసిందనే చెప్పాలి.